హలో అందరికీ గూడూరు రుచులకు స్వాగతం. ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులో పాలకూర వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ రెండు వేసుకొని బాగా ఉడకనిద్దాం. పాలకూరలో టొమాటో వేయకూడదు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. పప్పు కొంచెం ఉడికింది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పసుపు టీ స్పూన్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని మెత్తగా చేసుకోవాలి. పప్పు మెత్తగా అయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్, ఆవాలు చిటపట అనేంత వరకు ఉండించుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మనం చేసుకున్న మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసుకోవాలి. బాగా కొంచెం సేపు ఉడకనివ్వాలి. అంతే.